నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరిల్లు బై ఐపీఎస్. ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. అది సెట్ దోశ. ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. మినపప్పుకి 3 రెట్లు బియ్యం, 3 గ్లాసులు బియ్యం, అలాగే 1 గ్లాసు అటుకులు, కొన్ని మెంతులు వేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ అంతా పులవనివ్వాలి. ఆ నెక్స్ట్ డే ఈ విధంగా అనేది బ్యాటర్ని కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అవ్వాలండి. చిన్న మంట మీద మాత్రమే ఈ దోశలు అనేది వేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత ఏదైతే బ్యాటర్ని కలుపుకున్నామో అది వేసుకోవాలి. ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేయకుండా ఈ దోశలు అనేది వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే కొత్తిమీర వేసుకున్నానండి పైన. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలండి. ఈ విధంగా అనేది దోశ మనకైతే రెడీ అవుతుంది. ఇంకో దోశ కూడా వేసుకుందామండి. సేమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. ఈ దోశలో కోకోనట్ చట్నీ కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అవుతుంది. చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.